హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, బాగున్నా. సార్, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అంటే సంక్రాంతి వస్తుందంటే మా జేబు నిండా డబ్బులు ఉండేవి. ఎలాగంటే అది మా ఫాదర్ టైలరు. ఆ, నేను ఆ బట్టలన్నీ కుట్టి 10వ తారీఖు నుంచి అందరికీ డెలివరీ చేసేవాడిని. సో వెళ్ళిన ప్రతిసారి మా ఫాదరు, ఎందుకంటే చాలా బిజీగా ఉండేవాడు. సో ఎందుకంటే నాకు అన్నం లేరు, అక్క, 2 చెల్లెళ్ళు. సో ఆడపిల్లలను పంపించడం కరెక్ట్ కాదని నన్నే పంపించేవాడు. సో నేను వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇచ్చేసి, నాన్న ఇక పలానా వాళ్ళకి ఇచ్చా అనగానే ₹2 ఇచ్చేవాడు. అట్టగా రోజుకి దాదాపు ₹20 సంపాదించుకోండి. కానీ అంతా నేను ఖర్చు పెట్టేవాడు కాదు. మా చెల్లెలకి ఐస్ క్రీమ్ అని, స్నాక్స్ అని ఇలా చేసి కొన్ని డబ్బులు దాచుకునేవాడిని. ఎందుకంటే సంక్రాంతికి థియేటర్లు ఫుల్గా ఉంటాయి. ఆ తర్వాత పండగ అయిపోగానే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, అల్లుళ్ళు వెళ్ళిపోతారు, థియేటర్లు ఖాళీగా ఉంటాయి. ఆ టైంలో వెళ్ళి సినిమా చూసేవాడిని. సో సంక్రాంతి అనగానే నాకు సినిమాలు గుర్తుకొస్తాయి, మా ఊరు గుర్తుకొస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. సో రాజమండ్రిలో పండగ అంటే ఇక చూసుకోకల్లా, పండగ వాతావరణం చూడాలి అంటే గోదావరి జిల్లా. సో చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ, ప్రపంచంలో ఉంటున్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.